ఏంది జై బాబా. జై బాబా. అక్క జై బాబా స్టార్ట్ చేయండి. యా, ప్రకాశం గారు మీరున్నారు ఈరోజు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనకి సమయం 4:30 అయింది. ఈరోజు ఈ జూమ్ సహవాస్ బాబా సహవాస్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతము. బాబా నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చేసేటట్లుగా ఆయన సహకరించాలని బాబాని కోరుతూ అవతార్ మెహర్ బాబాకి జై. ముందుగా నమో మెహర్ బాబా తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం మనము. సులోచన గారు మీరు నమో మెహర్ బాబా చెయ్యండి. जय बाबा अंडी, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा। भवभय भंजन परम पावना, भवभय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानान्धकान्तमुदेति, अज्ञानान्धकान्तमुदेति। दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेद्वर्गमो अंतरिंपगा, हरिषेद्वर्गमो अंतरिंपगा। अव्ययमोक्षं बनुग्रहिंपुमु, अव्ययमोक्षं बनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा नी, जय मेहर बाबा। జై బాబా అండి. థ్యాంక్ యూ. అంత చక్కటి కీర్తన తోటి ప్రారంభిస్తున్నందుకు కార్యక్రమాన్ని. మీకు జై బాబాను. శ్రీకుమార్ గారు జై బాబా, మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు. జై బాబా మీకు. మనము మౌనానికి చాలా దగ్గరలో ఉన్నాము. ఇంకొక 4-5 రోజుల్లో మనకి మౌనం ప్రారంభం అవ్వబోతుంది. అందుకనే మధ్య మధ్యలో మౌనం గురించి బాబా ఏం చెప్పారు ఆ విషయాల్ని మనము తెలుసుకోవడానికి కొంత ప్రయత్నిద్దాం. మెహర్ బాబా అఖండ మౌనం. యుగ యుగాలుగా ఎన్నెన్నో విషయాలు, సిద్ధాంతాలు, ప్రవచనాలు
మానవాళికి నేను అందించాను. వాటిని ఆచరించడానికి బదులుగా అపహాస్యం చేశారు. ఆయన బోధించిన దయాగుణాన్ని ఆచరించడానికి బదులుగా దండయాత్రలు చేశారు. నమ్రత, నిర్మలత్వం, సత్యాన్ని ఆచరించుటకు బదులుగా మానవులు ద్వేషం, దురాశ, దౌర్జన్యం పెంచుకున్నారు. మానవాళి పై చెప్పిన విధంగా అవతారిని సిద్ధాంతాన్ని ఆచరించలేకపోయింది కాబట్టి ఈ అవతారంలో తాను మౌనాన్ని పాటించదలిచానని అవతార్ మెహర్ బాబా తన మౌనానికి గల కారణం తెలిపారు. గత అవతార కాలంలో మీరన్నీ అడగడం, వాటిని చాలినంతగా మీకు ఇవ్వడం జరిగింది. ఇక వాటిని మీరు ఆచరణలో పెట్టడం మిగిలి ఉంది అన్నారు అవతార్ మెహర్ బాబా. నేనే రాముడిగా, కృష్ణుడుగా, బుద్ధుడు, యేసులుగా, ప్రస్తుతం మెహర్ బాబాగా ఈ యుగావతారంలో ఈ అవతార కాలంలో వచ్చాను అని మెహర్ బాబా తన అవతార తత్వం ప్రకటించారు. జై బాబా. ఇప్పుడు ప్రకాశం గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా. ప్రకాశం గారు. జై మెహర్ బాబా జై. సర్వం మాట పాడమంటారా? ప్రకాశం గారు వస్తుందండి. హలో ప్రకాశం గారు, వినబడుతుందా? వినపడుతుందండి. నాది వినపడుతుందా మీకు? వినబడుతుంది. మీరు ఒక పాట పాడండి. వినబడుతుంది. జై బాబా. ఎన్ని జన్మల పుణ్య ఫలమో, ఎన్ని నాళ్లకు ఈ జన్మనిచ్చావు, జన్మ సార్థకమౌనట్టి దారి చూపు, స్నిగ్ధదరహాస శ్రీ మెహరు చిద్విలాస, స్నిగ్ధదరహాస శ్రీ మెహరు చిద్విలాస, శ్రీ మెహరు చిద్విలాస. చిత్రమైన వాడవు మెహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రమైన వాడవు మెహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. కోర్కెలేమి వలదంటావు, కోరినవన్నీ ఇస్తావు, కల్లోలం సృష్టిస్తావు, కలతపడవలదంటావు, కలతపడవలదంటావు. చిత్రమైన వాడవు మెహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. నీవు నేను ఒకటని అంటావు, నన్ను చిత్తు చేస్తుంటావు, నీవు నేను ఒకటని అంటావు, నన్ను చిత్తు చేస్తుంటావు. మనసనేది మాయంటావు, మనసున నీకిమ్మంటావు, మనసున నీకిమ్మంటావు. చిత్రమైన వాడవు మెహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించలేదని అంటావు, ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించలేదని అంటావు. నేను నిన్ను ప్రేమించడమే చివరకు మిగిలేది అంటావు, నేను నిన్ను ప్రేమించడమే చివరకు మిగిలేది అంటావు, చివరకు మిగిలేది అంటావు. చిత్రమైన వాడవు
మేహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి ప్రకాశం గారు, చక్కటి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. సిద్ధలక్ష్మి, జై బాబా. అయితే అవతార్ మెహర్ బాబా ఫిబ్రవరి 25, 1994 పూనాలో జన్మించారు. మనందరికీ ఆ సంగతి తెలుసు. తనదైన ఈ కార్యక్రమంలో తన దివ్య ప్రణాళికలో మౌనమే ఒక ముఖ్యాంశంగా మెహర్ బాబా స్వీకరించారు. ఆయన 10 జూలై 1925న అఖండ మౌనాన్ని ప్రారంభించి మొదట 1 సంవత్సరం పాటు మౌనంలో ఉంటానని పేర్కొని శరీర త్యాగం అనగా జనవరి 31, 1969 వరకు నిర్విఘ్నంగా ఆ మౌనాన్ని కొనసాగించారు. అది ఒక విశేషము. అయితే జై బాబా. శర్మ గారు మీరు పాడండి నెక్స్ట్. జై బాబా. నెక్స్ట్ నేను పాట పాడతాను మేడం గారు. నా పేరు కోటేశ్వరరావు. ఎవరండి? నా పేరు కోటేశ్వరరావు మేడం. ఒక సంకీర్తన చేస్తా తర్వాత. కోటేశ్వరరావు అని చూపించట్లేదు కదా ఇక్కడ. ఒక నిమిషం. కోటేశ్వరరావు గారు, ఓకే. పాడండి. తర్వాత పాడతారా మీరు? పాడమంట పాడిస్తా. శర్మ గారు కనబడట్లేదు, పాడండి. సార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. సంసార బంధములో చిక్కుకున్నవాడా సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. సంసార బంధములో చిక్కుకున్నవాడా సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. మెహరు దర్శనానికై పరితపించరా పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. మెహరు దర్శనానికై పరితపించరా పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా ఆర్తితో బాబాయని కీర్తించరా. అంతరంగమున నీవు యోచించరా ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. అహంకార నాశనం మెహరు కార్యము. అహంకార నాశనం మెహరు కార్యము. ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం. జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం. జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము.
ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికి. మేడం మేడం గారు జై బాబా. జై బాబా అండి. చక్కటి కార్యక్రమంలో చక్కటి పాట పాడారు, మీకు ధన్యవాదాలు. అయితే తొలినాళ్ళలో మెహర్ బాబా ఏం చేసేవాళ్ళంటే పలకా బలకంతో కాగితం పెన్తో రాసి చూపించేవాళ్ళు. ఆ తర్వాత 1927 సంవత్సరం జనవరి నుంచి ABCD అక్షరాలున్న ఆ పలకని తీసుకుని తన సందేశాన్ని వినిపించేవాళ్ళు. 1954 అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్షర ఫలకాన్ని కూడా వదిలి కేవలం సౌజ్ఞల ద్వారా తన ప్రేమ సందేశాన్ని ప్రేమికులకు అందించేవారు. జై బాబా. దినేష్, మెహర్ దినేష్, జై బాబా అండి. మీరు ఒక పాట పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. స్ఫురించితే నీ నగవో మహానందమోయి, మనోహరాని తలపో మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి, మనోహరాని తలపో మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. ఎదురు చూసాను ఎన్నాళ్ళో, ఎదను తలచాను ఎన్నేళ్ళో. ఎదురు చూసాను ఎన్నాళ్ళో, ఎదను తలచాను ఎన్నేళ్ళో. తలపులో మెదిలిన తొలి రూపం చూడగలిగాను ఈనాడు. తలపులో మెదిలిన తొలి రూపం చూడగలిగాను ఈనాడు. స్ఫురించితే నీ నగవు మహానందమోయి, మనోహరాని తలపో మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. ప్రియతమా నిన్ను చూసాక, ప్రేమతో నిన్ను పిలిచాక. ప్రియతమా నిన్ను చూసాక, ప్రేమతో నిన్ను పిలిచాక. క్షణము నిన్ను వీడి మనలేని గమ్యమైంది జీవనము. క్షణము నిన్ను వీడి మనలేని గమ్యమైంది జీవనము. స్ఫురించితే నీ నగవు మహానందమోయి, మనోహరాని తలపు మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి.
కనుల నిలచింది నీ రూపం, కలను పండింది ఆ రూపం. కనుల నిలచింది నీ రూపం, కలలు పండింది ఆ రూపం. నేనుగా ఇంక మనలేను, కలిసిపోనిమ్ము నీలోనే. నేనుగా ఇంక మనలేను, కలిసిపోనిమ్ము నీలోనే. స్ఫురించితే నీ నగవు మహానందమోయి, మనోహరాణి తలపు మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి, మనోహరాణి తలపు మహాభాగ్యమోయి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ అండి. మీ పేరు దినేష్ పేరు మీద ఉంటుంది కదా ఫోన్? మీ పేరు దినేష్ అన్న. దినేష్. మీ పేరు జై. జై బాబా. చక్కటి సంకీర్తన చేశారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. అయితే నెక్స్ట్ శారదా ప్రసాద్ గారు రెడీగా ఉండాలి. అయితే బాబా మౌనంలోనే మనకి సౌమ్యంతో విషయాన్ని అందించారు. ఇరుచు బాబా ప్రేమికుడు, ఆయన అనువదించేవాళ్ళు సౌమ్యమైంది. మెహర్ బాబా మౌనంలో ఉంటూనే మనకు అందించిన గాడ్ స్పీక్స్ అనేటువంటి అపురూపమైన ఆధ్యాత్మిక గ్రంథాన్ని రాశారు ఆయన మౌనంలో ఉంటూనే. అది చెప్పుకోదగిన విశేషం. జై బాబా. అయితే మనకి సీత గారు జాయిన్ అయ్యారు, ఆనంద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. జై బాబా అండి మీ ఇద్దరికి. జై బాబా. శారద గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా అండి. జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. వేకువ స్మరణే స్మరణీయము, వేకువ స్మరణే స్మరణీయము. స్మరించే కొలది మహనీయము, వేకువ స్మరణే స్మరణీయము. స్మరించే కొలది మహనీయము, వేకువ స్మరణే స్మరణీయము. బాబా మెహరు బాబా, 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 బాబా మెహరు బాబా. కనులలో ప్రభు కదలాడుతుంటే, చిరునవ్వులతో నిన్ను చూస్తూ ఉంటే. కనులలో ప్రభు కదలాడుతుంటే, చిరునవ్వులతో నిన్ను చూస్తూ ఉంటే. ఆనందము హృది తాండవము చేస్తుంటే, ఆనందము హృది తాండవము చేస్తుంటే. అంతట మెహరుడు కనిపిస్తూ ఉంటే, అంతట మెహరుడు కనిపిస్తూ ఉంటే. వేకువ స్మరణే స్మరణీయము, స్మరించే కొలది మహనీయము. వేకువ స్మరణే స్మరణీయము. బాబా మెహరు బాబా, 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 బాబా మెహరు బాబా.
ఆర్తితో హృది అల్లాడుతుంటే అంతరంగము శుచి అవుతూ ఉంటే ఆర్తితో హృది అల్లాడుతుంటే అంతరంగము శుచి అవుతూ ఉంటే ఆశాపాశాలు అణగారుతుంటే ఆశాపాశాలు అణగారుతుంటే మెహరీసుడు నిన్ను స్పృశిస్తూ ఉంటే మెహరీసుడు నిన్ను స్పృశిస్తూ ఉంటే వేకువ స్మరణే స్మరణీయము స్మరించే కొలది మహనీయము వేకువ స్మరణే స్మరణీయము బాబా మెహరు బాబా 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 వేదనాదము వినిపిస్తూ ఉంటే వేణుగానము అలరిస్తూ ఉంటే వేదనాదము వినిపిస్తూ ఉంటే వేణుగానము అలరిస్తూ ఉంటే కన్నుల కాంతులు విరజిమ్ముతుంటే కన్నుల కాంతులు విరజిమ్ముతుంటే కాంతులలో బాబా కనుమరుగు అవుతుంటే కాంతులలో బాబా కనుమరుగు అవుతుంటే వేకువ స్మరణే స్మరణీయము స్మరించే కొలది మహనీయము వేకువ స్మరణే స్మరణీయము బాబా మెహరు బాబా 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 అవతార్ మెహర్ బాబా की जय జై బాబా ఉమారాణి గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా థ్యాంక్ యూ జై బాబా శారద గారు చక్కటి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. మొత్తం మీద ఎప్పుడు వినని పాటలు అయితే నేను మీ నోటి నుంచి వింటూ ఉంటాను. జై బాబా. సత్యమైన విషయాలు ఎప్పుడు మౌనంలోనే ఇచ్చిపుచ్చుకోబడ్డాయని మెహర్ బాబా చెప్పారు. అలాగే తన అవతారాగమనం బోధించుటకు కాక మేల్కొల్పటానికి అని తెలియజేశారు. ఈ రెండు సందేశాలు ముఖ్యంగా బాబా వహించినటువంటి దీర్ఘకాలిక మౌనానికి కొంత వివరణాత్మకమైన అర్థాన్ని సూచిస్తున్నాయి. జై బాబా. అయితే ఇందులో మెహర్ అనే యూజర్ ఎవరండి? మెహర్ అనే యూజర్ కనబడుతున్నారు. జై బాబా జై బాబా అండి. మెహర్ అని ఉన్నారు ఎవరన్నా? జై బాబా అండి. మారుతి ధనలక్ష్మి అండి. జై బాబా. మీరు ఒక పాట పాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గునుమా హృదయాంజలి నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నెమ్మనమునని కమ్మని పిలుపు
తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరుపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతముగా మన నిమ్మదయానిది గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గొనుమా హృదయాంజలి నిధులకు నిధివౌ పెన్నిది నీవే అన్నిటికన్నా ఆవల నీవే నిధులకు నిధివౌ పెన్నిది నీవే అన్నిటికన్నా ఆవల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగ నిన్ను దయానిధి మా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గొనుమా హృదయాంజలి నీ కృపలే నిదే నినుగనలేరు ఆకలిగొన్న ఆర్తుల రీతిని నీ కృపలే నిదే నినుగనలేరు ఆకలిగొన్న ఆర్తుల రీతిని సతతము నీకై విలపింతుమురా సతతము నీకై విలపింతుమురా కరుణను ప్రోవ దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గొనుమా హృదయాంజలి అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా. ఉమారాణి గారు మీకు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ అండి. చక్కటి బాబ్జీ గారి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే అందరినీ సత్యానుభూతికి మేల్కొల్పడమే బాబా పని అయినందున ఆ పనిని మాటలతో పని లేదని ఆ పనికి మాటలతో పని లేదని మనకు తెలియవస్తుంది. మాటలు కూడా ఒక వ్యక్తి మనసులోని భావాన్ని ఇంకొక వ్యక్తి మనసులోనికి ఒక హృదయంలోని అనుభూతిని ఇంకొక హృదయానికి చేరవేయడానికి తోడ్పడతాయి. అది కూడా ఆ మాటలు ఆ ఇద్దరికీ తెలిసి అర్థమయ్యే భాషలో మాట్లాడినప్పుడే ఆ ప్రయోజనాన్ని నెరవేర్చగలుగుతాయి. కేవలం తెలుగు మాట్లాడే ఒక వ్యక్తి కేవలం హిందీ మాత్రమే వచ్చిన ఇంకొక వ్యక్తితో మాట్లాడితే మాటలు వారి భావాలను అనుభూతిని ఒండర్లకు చేరవేయలేవు. ఇక వారికి కేవలం సౌజ్ఞలు మాత్రమే అర్థమయ్యే మాటలు ఉపకరిస్తాయి. అది మనందరికీ కూడా అనుభవంలోకి వచ్చిందే. నార్మల్ డేస్ లో ఎలా గడుస్తుంది, మెహరాబాద్ లో మన అమర్ తిథి ఎలా గడుస్తుందో అంతకన్నా గొప్పగా ఈ మౌనంలో పోట్లాటలు జరుగుతాయి. నేను ముందొచ్చానని సౌజ్ఞలు చేసుకోవడం అవన్నీ ఎప్పుడో జరిగిన విషయం నాకు గుర్తొస్తుంది. ఆ రోజుల్లో అంత లీవులు మాకు దొరికే కావు. కేవలం మౌనంలో ఎలా పోట్లాడుకుంటారు, ఎలా జరుగుతుంది అని చూడడానికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మెహరాబాద్ లో. సో అది మనందరికి బాగా పరిచయమే. సో మాటలు పూర్తి చేయలేని విషయాన్ని మౌనం ద్వారా కూడా అది మనకి అర్థమైపోతుందని ఇందులోని అంతతాంతము. అయితే మనకి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళల్లో మూర్తి గారు ఒకళ్ళు ఉన్నారు, పుష్ప, మాలతిరావు గారు, ముగ్గురు ఉన్నారు. జై బాబా అండి మీకు. ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక సంకీర్తన చేయండి. ఆ తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉంటారు. శ్రీకుమార్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. కొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాధన
కొనుమా హృదయాంజలి. నమ్మనమునని కమ్మని పిలుపు, తీయని పాయని మధుర తలంపు, నిరతము మాలో మాయని మెరుపు, శాశ్వతముగా మన నిమ్మ దయానిధి. కొనుమా హృదయాంజలి. మెహరు సనాతన పరమదయాధన, కొనుమా హృదయాంజలి. నిధులకు నిధివవు పెన్నిధి నీవే, అన్నిటికన్నా ఆవల నీవే. ఉన్నది నీవే లేనిది నీవే, ఎన్నగలేరుగా నిన్ను దయానిధి. కొనుమా హృదయాంజలి. మెహరు సనాతన పరమదయాధన, కొనుమా హృదయాంజలి. నీ కృపలేనిదే నిన్ను గనలేరు, ఆకలిగొన్న ఆతుల రీతిని సతతము నీకై విలపింతుమురా. కరుణను బ్రోవగదయ్యా దయానిధి. కొనుమా హృదయాంజలి. మెహరు సనాతన పరమదయాధన, కొనుమా హృదయాంజలి. జై బాబా అండి. జై బాబా అందరికి. జై బాబా అండి. జై బాబా శ్రీకుమార్ గారు, చక్కటి పాట బాబ్జీ గారు అందించినందుకు మీకు ధన్యవాదాలు. అయితే మనం మౌనం గురించి చెప్పుకుంటున్నాం కదా. అది బాబా సర్వ వ్యాపకుడు, అందరి మనస్సులతో హృదయాలతో అవిభాజ్యంగా కలుపబడి ఉన్నవాడు కావున ఆయన నేరుగా మనస్సులతో హృదయాలతో ఇతర పరికరాల సహాయం లేకుండా మాట్లాడగలడు. కలిసి భావాలను అనుభూతులను పంచుకోగలడు. ఇన్ఫాక్ట్ మనం ఆలోచిస్తే గనక మనం మాట్లాడే రోజుల్లో బాబాతోటి సమయం గడిపేదానికన్నా కూడా మౌనంతో ఉన్నప్పుడు ఆ మౌనంలో బాబాని తలుచుకోని క్షణం ఉండదు. ఆ మౌనంగా మనము బాబాతో మాట్లాడడము, బాబాని తలుచుకోవడము, బాబా ధ్యాసలోనే రోజంతా గడపడంతో మనకి ఆయన తలుపుల్లో ఎక్కువగా మనకి పాల్గొనే అవకాశం ఆ రోజు మరింత దొరుకుతుందని నేను అనుభవం ద్వారా ఖచ్చితంగా చెప్పగలను. జై బాబా. సిద్ధలక్ష్మి ఒక పాట పాడండి, తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉంటారు. జై బాబా వదిన గారు, అందరికి జై బాబా. జై బాబా. మెహరు ప్రియతమ మెహరు ప్రియతమ మెహరు ప్రియతమ పాహి మాం. మెహరు ప్రియతమ మెహరు ప్రియతమ మెహరు ప్రియతమ రక్ష మాం. శిరిన్బానుత పాపలం చిరకాల వాంఛిత పుత్రకం. బాబజానున చుంబితోన్నత పాలభాగమనంతకం. పంచసద్గురు పూజితం పరబ్రహ్మమే ఇతి కీర్తితం. మెహరు బాబముపాస్మహే మమ ప్రేమ మానస వృత్తయా. నాగపూరు నివాసినం తజుద్దీను బాబ ప్రబోధితం. కేడుగామునలంకృతీకృత నారణేన ప్రకీర్తితం. షిరిడి సాయినుతా ప్రభుం ఉపవాసినైరభివందితం. మెహరు బాబముపాస్మహే మమ ప్రేమ మానస వృత్తయా. దివ్యమంగళ విగ్రహం స్మితవక్త్ర
नेत्रमञ्जुलशोभितं मौनमुद्रितकरुणपूरित प्रेममय कृपाकरं मस्तुरक्षणभारकं महनीयवन्दितमूर्तिनं मेहरुबाबमुपास्महे मम प्रेममानसवृत्तया मेहरुबाबमुपास्महे मम प्रेममानसवृत्तया पूर्वपश्चिमसन्धकं वरप्रेमभक्तिसुस्वागतम् पूर्वपश्चिमसन्धकं परप्रेमभक्तिसुस्वागतम् नव्यप्रेमविलासमानवजागृतोतपूरितम् नव्यप्रेमविलासमानवजागृतोन्नतपूरितम् जन्मयुतसंस्कारकं क्षमपूरितेन निवारणं मेहरुबाबमुपास्महे मम प्रेममानसवृत्तया ब्रह्मीभूतस्थिते युतं परमात्मशोभितचित्तकं मण्डलीयुतधर्मरक्षक मग्नताविनिवारणं पापपुण्यसमे स्थितं ब्रह्माण्डभारणरक्षकं मेहरुबाबमुपास्महे मम प्रेममानसवृत्तया सर्वमानुषस्वागतं मतभेददृष्टिविनाशकं प्रत्यगात्मककर्मनाशक सर्वदा शरणागतान् रक्ष रक्ष तवा प्रियान् रमणीयमन्दिरस्थापकान् मेहरुबाबमुपास्महे मम प्रेममानसवृत्तया दुष्टचित्तविदालनं दरहासशोभितभासुरं प्राकटीकृतदिव्यपुरुषमच्युतं परमेश्वरं साम्बमूर्तिनुतप्रभुं शिवविष्णुब्रह्मस्वरूपिणं रामचन्द्रानुतप्रभुं शिवविष्णुब्रह्मस्वरूपिणं मेहरुबाबमुपास्महे मम प्रेममानसवृत्तया मेहरुबाबमुपास्महे मम प्रेममानसवृत्तया मेहरुप्रियतम 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 पाहि मां मेहरुप्रियतम 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 रक्ष मां मेहरुप्रियतम 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 रक्ष मां मेहरुप्रियतम रक्ष मां। अवतार मेहर बाबा की जय। జై జై బాబా సిద్ధలక్ష్మి, మంచి పాట పాడినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే సాంకేతిక జ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మాస్టర్ కంప్యూటర్ ఒకేసారి తనతో సంధానమై ఉన్న అన్ని కంప్యూటర్లతో ఒకేసారి సమాచారాన్ని నమోదు చేసి పంచుకోగలదు. అలాగే విశ్వవ్యాప్తమైన మనస్సు గల అవతారుడు అతని మనస్సుతో అనుసంధానమై ఉన్న అన్ని వ్యక్తిగత మనస్సులు ఆయన విశ్వాత్మకమైన మనస్సులో భాగాలే అయినందున నోటితో మాట్లాడే పని లేకుండా అన్ని ప్రాణుల వ్యక్తిగత మనస్సులతో ఏకకాలంలో ఆయన కలిసి ఇచ్చిపుచ్చుకునే పనిని నిర్వర్తించుకోగలరు. అందుకని దానికి మాటలతో పని లేదు, ఒక హృదయాన్ని ఇంకో హృదయం పలకరించడమే ఇక్కడ అని మనకి అది మరొకసారి రుజువైంది. అది జై బాబా. అరుణ, ఒక పాట పాడతావా? జై బాబా. అరుణ, అరుణ, జై బాబా. ఈ లోపల ఆనంద్, జై బాబా పాడు. నెక్స్ట్ పాడతాను, ఇవ్వండి. ఓకే, ఆనంద్ కుమార్ గారు మీరు ఒక పాట పాడండి, నెక్స్ట్ అరుణ పాడుతుంది.
జయబాబా బాబా వారి కార్యక్రమం కలిగించుకుని మేము ఉన్నాము. మరి మీకు వీలవదా? అవునమ్మా, ఓకే జర్నీలో మోటార్ ఓకే సైకిల్. ఓకే ఓకే అరుణ, నువ్వు రెడీగా ఉంటే పాడతావా లేకపోతే సీత గారు? जय बाबा का अवतार मेहर बाबा की जय। మెహరుల హరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై మెహరుల హరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయన పెన్నిదిరా మోక్ష కామికి సన్నిధిరా ప్రేమకు ఆయన పెన్నిదిరా మోక్ష కామికి సన్నిధిరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై మెహరుల హరిలో ఊలలాడరా దేవదేవుని పాట పాడరా మహిని జనించిన మానవ రూపుడు మహిని జనించిన మానవ రూపుడు మనసులు దోచిన ప్రేమ స్వరూపుడు కరుణకు నెలవు ప్రేమకు గురువు సరసన లేడని విరహము వలదు తలచిన అంతటా చెంతకు చేరు మెహరుల హరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై నమ్మిన వారిని కొమ్ము కాచును చిత్తశుద్ధితో కొలచిన చూచును నమ్మిన వారిని కొమ్ము కాచును చిత్తశుద్ధితో కొలచిన చూచును బాధలు తీరిన గాథలు ఎన్నో విన్నవి కన్నవి ఎన్నో ఉన్నవి బాధలు తీరిన గాథలు ఎన్నో విన్నవి కన్నవి ఎన్నో ఉన్నవి బాబా కన్నా పరమేమున్నది బాబా కన్నా వరమేమున్నది మెహరుల హరిలో ఊలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అక్క మీకు జై బాబా. జై బాబా అరుణ, చక్కటి పాట మంచి రాగంతో వినిపించినందుకు ధన్యవాదాలు మీకు. అయితే బాబా ఇచ్చిపుచ్చుకునేవి సత్యానికి సంబంధించిన విషయాలు కావున అవి ఎప్పుడూ మౌనంలోనే ఇచ్చిపుచ్చుకోబడతాయి. కావున మాటలతో మనకి పని లేదు. ఇటీవల కాలంలో కేసులో సుప్రీంకోర్టు కూడా చేతి సౌమ్యంతో తెలియజేయబడిన విషయాలు కేసుల్లో సాక్ష్యంగా స్వీకరించవచ్చనే సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చిందని ఇందులో చెప్పడం జరిగింది. అందువల్ల బాబా మాట్లాడకుండా ఏం చేశారని ఎవరైనా అడిగితే మాట్లాడేవారు చేయలేని పనిని ఆయన మాట్లాడకుండా మనస్సుల ద్వారా చేశారని మనము గర్వంగా నిస్సంశయంగా చెప్పుకోవచ్చు. అవతార్ మెహర్ బాబా కి జై. సీత గారు మీరు ఒక పాట పాడు. జై బాబా అండి. జై బాబా.
अवतार मेहर बाबा की जय। బాబా మేహేరు తండ్రి మేహేరు బాబా మేహేరు తండ్రి మేహేరు నీ తలపేనా తపనైపోని నీ సేవేనా నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని జన్మ జన్మాల నినుగాంచలేక జనన మరణాల నలిగాను స్వామి నేడు నీరాక తెలిపావు స్వామి తెలిపి నీ చెంత చేర్చావు స్వామి మౌన దరహాస బాబా మెహరీసా మౌన దరహాస బాబా మెహరీసా అణువణువున నా తనువున నిండి బదులు పలుకవేమి అణువణువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని మెహరు మెహరంటున్నంతసేపు ఏదో అనుభూతి పొందాను స్వామి స్మరణలో మేను పులకించి ఊగే పిదప ప్రతి క్షణము భారముగా సాగే స్మరణలో మేను పులకించి ఊగే పిదప ప్రతి క్షణము భారముగా సాగే మౌన దరహాస బాబా మెహరీసా మౌన దరహాస బాబా మెహరీసా అణువణువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని నీ సేవేనా నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని ప్రేమవై నీవు అరుదెంచినావు ప్రేమ జీవనము సాగించినావు ప్రేమవై నీవు అరుదెంచినావు ప్రేమ జీవనము సాగించినావు ప్రేమతో నిన్ను ప్రేమించు తీరు ప్రియతమా మాకు తెలిపావు నీవు ప్రేమతో నిన్ను ప్రేమించు తీరు ప్రియతమా మాకు తెలిపావు నీవు మౌన దరహాస బాబా మెహరీసా మౌన దరహాస బాబా మెహరీసా అణువణువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని మెహర్ శ్రీ నోట నీ నామ స్మరణ మరచిపో నీకు భవ పాపహరణ స్వరమువై నీవు ఆనంద నిలయ శ్వాస కడవర
ధ్వనించవయ్యా స్వరమువై నీవు ఆనంద నిలయా శ్వాస కడ వరకు ధ్వనించవయ్యా మౌన తరహాస బాబా మెహరీసా మౌన తరహాస బాబా మెహరీస అణువణువున నా తనువున నిండి బదులు పలుకవేమి అణువణువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని నీ సేవేనా నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా సీత గారు. బాబా తలుపుల్లో మనము ఎల్లకాలము ఉంటూ ఉండాలి, స్మరణ చేస్తూ ఉండాలని చక్కటి పాటని వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. అయితే ఒకసారి బాబా మండలి వారితో కూడా ఉన్నప్పుడు ఇలా ప్రశ్నించారట. పక్కనే ఉన్న ఇద్దరికి కోపం రాగానే ఒకరిపై ఒకరు అరుస్తూ మాట్లాడతారు. ఎందుకని? మండలి వారు అది సహజమే కదా, కోపం వచ్చిన వాళ్ళు అరుస్తూ మాట్లాడతారు అన్నారు. అందరూ ఏదో ఒక జవాబు చెప్పారు, కానీ బాబా అవి సరికాదు, అలా అరుచుకోవడం ఎందుకు, దానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఎవరూ చెప్పలేకపోగా బాబాయే స్వయంగా జవాబు చెప్పారు. ఏమనంటే, ప్రేమతో స్నేహంగా ఉండే వారి హృదయాలు వారి శరీరాలు దూరంగా ఉన్నా సన్నిహితంగా ఒకటైపోతాయి. కానీ కోపోద్రికులైన వారు పక్కనే ఉన్న వారి హృదయాల మధ్య అగాధం ఏర్పడుతుంది. హృదయాలు దూరం అవడం వల్ల వారు శారీరకంగా పక్కనే ఉన్న హృదయాల మధ్య ఏర్పడిన దూరం కారణంగా దూరంగా ఉన్న వారితో మాట్లాడుతున్నట్టు అరుస్తారు. అలా కాక ప్రేమతో హృదయాలు ఏకమైపోయిన వారు, ఉదాహరణకు కొత్తగా పెళ్ళైన ప్రేమికులు ఎంతో మంది దూరంగా ఉన్న కనుసైగలతోనే మాట్లాడుతుంటారు. ఎందుకంటే వారి హృదయాల మధ్య దూరం అసలే ఉండదు. అలాగే అందరి హృదయాల్లో అవిభాజ్యంగా ఉండే బాబాకు మాటలతో ఏ మాత్రము పని లేదు. జై బాబా. మనకి నెక్స్ట్ నాగమణి గారు ఒక పాట పాడండి మీరు. ఆ తర్వాత ఉమా విజయనగరం గారు రెడీగా ఉంటారు. జై బాబా. కుమారుడు గారు అందరికీ జై బాబాకి జై. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే 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 మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది ప్రేమించరా మెహర్ బాబాని ప్రేమించరా మెహర్ బాబాని ప్రేమించి సేవించి తరించరా తరించరా తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే కలికావతారుండు ప్రభు మెహరుడు కలుషమ్ములను బాపు పరమేశుడు కలికావతారుండు ప్రభు మెహరుడు కలుషమ్ములను బాపు పరమేశుడు సాకారుడు నిరాకారుడు సాకారుడు నిరాకారుడు లోకాల నీలేటి లోకేశుడు లోకేశుడు
తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే దివి నుండి భువిపైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీషుడు దివి నుండి భువిపైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీషుడు శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు సర్వాధికారముల సర్వేశుడు సర్వేశుడు తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే అవతార్ మెహర్ బాబా కి ఉమారాణి గారి జై బాబా అండి. జై బాబా నాగమణి గారు చక్కటి పాట అందించారు, మీకు ధన్యవాదాలు. అయితే మనకి ఇక్కడ ఎవరో అన్మ్యూట్ చేసుకోవాలండి. జై బాబా. మీ అందరి ద్వారా నిరంతరము నేను మాట్లాడుతూనే ఉన్నాను కాబట్టి దానికి ఉపశమనంగా నేను ధరించిన ఈ ఒక శరీరం ద్వారా మాట్లాడడం మానుకున్నాను అని చెప్పారు బాబా. నా మౌనం మాట్లాడకపోతే అది మాటలకు కూడా సాధ్యం కాదు అన్నారు బాబా. అది మనం చాలా వినేదే అస్తమానము మనం ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాము అంతే ఈ మౌన దిన సందర్భంగా. జై బాబా. ఉమ్మగారు మీరు పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ ఆ తర్వాత మాలతీరావు గారు రెడీగా ఉండండి. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు, ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, మెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, అంతరంగమున నీవు యోచించరా, ఆతితో బాబాని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు, ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, అహంకార నాశనం మేరు కార్యము, ఆత్మార్పణ చేయడము దివ్య సాధనం, ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి దే తరుణము, ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు, ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు, ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఉమారాణి గారు. జై బాబా అండి, అందరికీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ మీకు. జై బాబా. ప్రతి విషయంలో ఒక నిగూఢ ప్రయోజనం ఉంటుంది.
ఆధ్యాత్మిక విషయాల్లో ప్రయోజనం నిగూఢంగా ఉండడం అతి సహజం. ఆత్మకు సంబంధించిన విషయాలు కళ్ళకి కనిపించనివి, మాటకు మనసుకి గోచరించనివి. అందుకని ఆధ్యాత్మిక విషయాల పనులు వాటి ప్రయోజనం నిగూఢంగా ఉంటాయి. అలాగే ఇంతవరకు చెప్పిన బాబా మౌనం గురించిన మాటలు బాహ్య విషయాలను తెలియజేసేవి. బాబా వహించిన మౌనంలోని నిగూఢ ప్రయోజనం మనం మాటలతో చెప్పలేనిది, మనస్సుతో అర్థం చేసుకోలేనిది. అందుచేత బాబా చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని మాత్రమే మనం బాబా మౌనం యొక్క ప్రయోజనము, దాని ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకోగలుగుతాము. జై బాబా. మూర్తి గారు వెళ్ళిపోయినట్టున్నారు. మాలతీరావు గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. కంటిరే మేరీ సుని కనుల కరువు తీరగా, కంటిరే కనుగొంటిరే మేరీ సుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా, కంటిరే కనుగొంటిరే మేరీ సుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా, కంటిరే కనుగొంటిరే మేరీ సుని కనుల కరువు తీరగా, ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, మనసంతా తడి నిండెనే మనకెంత భాగ్యము పట్టిని, మనసంతా తడి నిండెనే మనకెంత భాగ్యము పట్టిని, కంటిరి కనుగొంటిరి మేరీ సుని కనుల కరువు తీరగా, రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే, రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే, ప్రేమ నెరుగని నిండా ప్రేమ నింపెను తెలియకుండా, ప్రేమ నెరుగని నిండా ప్రేమ నింపెను తెలియకుండా, కంటిరి కనుగొంటిరి మేరీ సుని కనుల కరువు తీరగా, రామకృష్ణుల అందమాది బుద్ధ దేవుని అందమేమో, రామకృష్ణుల అందమాది బుద్ధ దేవుని అందమేమో, అందమంతరూపు దాచి అవతరించెను పృథివీ పైన, అందమంతరూపు దాచి అవతరించెను పృథివీ పైన, కంటిరి కనుగొంటిరి మేరీ సుని
కనుల కరువు తీరగా చూపు మనపై మరిపెను సంస్కారమెల్లను బోబునే చూపు మనపై మరిపెను సంస్కారమెల్లను బ్రోబునే రామచంద్రుని మనసునంత రామచంద్రుని మనసునంత ఆక్రమించెను కరువు తీరా కంటిరే కనుగొంటిరే మేరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా కంటిరే కనుగొంటిరే ఈ మేరీషుని కనుల కరువు తీరగా. జై బాబా అండి. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. అందరికీ జై బాబా. జై థ్యాంక్ యూ బాబా మాలతి. అండి. థ్యాంక్ యూ మాలతి గారు. జై బాబా. పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే బాబా ఏం చెప్పారంటే, గతంలో ప్రతి యుగంలో అవతరించిన ఏకైక భగవంతుడైన నేను జొరాస్ట్రుగా, రాముడిగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, జీసస్ క్రైస్ట్గా మరియు మహమ్మద్ ప్రవక్తగా ఎన్నో విధాలుగా ఆనాటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ధర్మ మార్గాన్ని సూచించి ఎన్నో నీతి నియమాలను నేను బోధించాను. కానీ మానవులు వాటిని పెడచెవిన పెట్టి సక్రమంగా ఆచరించుటకు మారుగా మతం పేరిట మారణ హోమాన్ని, హింసను సృష్టించారు. ఈ యుగంలో అందుకనే బోధించటం మానివేసి మౌనంగానే నేను ఈ యుగంలో మీరు ఆచరించగలుగుటకు కావలసిన ప్రేమనిచ్చి స్వార్థాన్ని రూపుమాపదలిచాను. ఎందుకంటే ఇప్పుడు భగవంతుని మాటల ప్రకారం మీరు జీవించవలసిన సమయం ఆసన్నమైందని బాబా చెప్పారు. అందుకనే ఆయన మౌనాన్ని వహించారు. అది ఆయన మౌనం వెనుక గల మనకు గోచరమయ్యే ఒక ప్రయోజనం. జై బాబా. ఇప్పుడు మనకి రమణమ్మ గారు మీరు ఒక పాట పాడారు. జై బాబా అండి. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా. మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా. అనుదినంబు 14 మారులు అనుదినంబు 14 మారులు అంతరంగమును అవధరింపుమా. మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా. సర్వనామముల సారమునీవని శక్తి జ్ఞానానందమునీవని. సర్వనామముల సారమునీవని శక్తి జ్ఞానానందమునీవని సన్నుతించిరయ సద్గురువులు నిను. సన్నుతించిరయ సద్గురువులు నిను సంశయమేలను సామాన్య జనులకు. మెహరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా.
జపతపంబులు యజ్ఞయాగములు కలిమానవులకు సాధ్యము కావని జపతపంబులు యజ్ఞయాగములు కలిమానవులకు సాధ్యము కావని కరుణతో వెలసి కారుణ్యమూర్తివై కరుణతో వెలసి కారుణ్యమూర్తివై ప్రేమ మార్గమున నడిపించినావా మెహరు బాబా నీ నామస్మరణ మరువనీయక దీవింపుమా మహిమలు లేక మంత్రము లేక మానవులందున మణులను ఏరి మహిమలు లేక మంత్రము లేక మానవులందున మణులను ఏరి మౌనదారివై మనసులు దోచి మౌనదారివై మనసులు దోచి మముని ప్రేమతో లాలించినావా మెహరు బాబా నీ నామస్మరణ మరువనీయక దీవింపుమా జీవిత గమ్యము నీ సాన్నిధ్యము పాడుచు తలచెదా నీ పద పద్మము జీవిత గమ్యము నీ సాన్నిధ్యము పాడుచు తలచెదా నీ పద పద్మము భావము రాగము గీతము నీవై భావము రాగము గీతము నీవై భవసాగరమును దాటించు బాబా మెహరు బాబా నీ నామస్మరణ మరువనీయక దీవింపుమా అనుదినంబు 14 మారులు అనుదినంబు 14 మారులు అంతరంగమును అవధరింపుమా మెహరు బాబా నీ నామస్మరణ మరువనీయక దీవింపుమా జై బాబా అండి. విజయ మహాలక్ష్మి గారు అందరికి జై బాబా. జై బాబా అండి. రమణమ్మ గారు చక్కటి గాత్రం మాకు మీ గొంతు నుంచి మంచి గీతాన్ని వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. తన మౌనము ఒక వ్రతం కానీ ఒక సాధన కానీ కాదని బాబా అనేక మార్లు హెచ్చరిస్తూ సూచించారు. అవతార్ మెహర్ బాబా సాక్షాత్ పరబ్రహ్మ, మానవాళి కోసం అవతరించిన సనాతనుడు, సాకార దైవ రూపాల్లోనే అత్యంత ఉన్నతోన్నతమైన స్థితిలో నిరంతరం ఉంటూ ఆధ్యాత్మిక పాలక వర్గానికి అధిపతి అయి విశ్వంలోని ప్రతి కదలికను తన ఇచ్ఛానుసారం నడిపిస్తాడు. కావున ఆయన సాధించవలసింది ఏమీ లేదు. ఆయనకి తాను తప్ప ఈ విశ్వంలో ఏమీ ఉండదు. అన్ని చరాచర రూపాల్లో ఉన్నది తానే అని, తన ఉనికి వల్లనే వాటన్నిటి ఉనికి ఉన్నదని నిరంతరము అనుభూతి పొందే మెహర్ బాబాకు ఏ సాధన వ్రతమో అవసరం లేదు. ఆయన వచ్చేది కేవలం యావత్ సృష్టి కోసం, ప్రత్యేకంగా మానవాళి కోసం ఆయన పనిచేసే ప్రతి పని యొక్క ప్రయోజనం మానవాళి అభ్యున్నతి కోసమే. అందుకని బాబా వహించిన మౌనం, దాని ప్రయోజనము నేటి సమకాలిక మానవాళి కోసమే. విశ్వం యొక్క భవిత తన మౌనం పైన మరియు మానవత్వం యొక్క పునరుద్ధరణ తన మౌన విరమణ పైన ఆధారపడి ఉందని బాబా చెప్పారు. అది బాబా మౌనంలోని ఆంతర్యం, దాని ప్రయోజనం విశ్వజనీయం. అందుకని ఇదమిత్తంగా మనం తేల్చి చెప్పలేనిది దాని ప్రాశస్త్యం, అంటే దాని ఇంపార్టెన్స్ అన్నమాట. జై బాబా. మల్లికార్జునరావు గారు ఒక పాట పాడతారా మీరు? హలో మల్లికార్జునరావు గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా హృదయేశుడను కీర్తి దశ దిశల వ్యాపింప హృదయేశుడను కీర్తి దశ దిశల వ్యాపింప హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా నా వశమే నిను హృదిలో నిలుపంగా నా వశమే నిను హృదిలో నిలుపంగా నీ కరుణ కటాక్ష వీక్షణము లేకున్న హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా నీ దివ్య సందేశముల జగతి చాటంగా నా స్వరముగా పలికి పదములను పాడంగా నీ దివ్య సందేశముల జగతి చాటంగా నా స్వరముగా పలికి పదములను పాడంగా హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా ప్రేమ మహాసాగరుడవు నీవని మానవాళి కరిగింప మోదమున ప్రేమ మహాసాగరుడవు నీవని మానవాళి కరిగింప మోదమున హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా హృదయేశుడను కీర్తి దశ దిశల వ్యాపింప హృదయేశుడను కీర్తి దశ దిశల వ్యాపింప హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా యుగ యుగమున నీ పృథివిని వెలసిన పరమ పురుషుడవు నీవని చాటగా యుగ యుగమున నీ పృథివిని వెలసిన పరమ పురుషుడవు నీవని చాటగా హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా హృదయేశుడను కీర్తి దశ దిశల వ్యాపింప హృదయేశుడను కీర్తి దశ దిశల వ్యాపింప హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా మౌనముతో జగతి మేల్కొల్పిన స్వామి మౌనముతో జగతి మేల్కొల్పిన స్వామి మౌన జనిత భవదీయ సూక్తులను విశ్వవ్యాప్తిగా వింప విమలమగు మౌన జనిత భవదీయ సూక్తులను విశ్వవ్యాప్తిగా వింప విమలమగు హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా హృదయేశుడను కీర్తి దశ దిశల వ్యాపింప హృదయేశుడను కీర్తి దశ దిశల వ్యాపింప హృదయాన నెలకొంటివా నా హృదయాన నెలకొంటివా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఆల్ అందరికీ జయ బాబా అండి జై బాబా అండి. మల్లికార్జునరావు గారు చక్కగా వినిపించారు పాడి, మీకు ధన్యవాదాలు. జై బాబా. బాబా చరిత్రలోని కనుక మనం వెళ్ళి చూసినట్లయితే మనందరికీ తెలుసు, మన మనస్సుకి బుద్ధికి గోచరమయ్యే విషయాల ప్రకారం 1925 సంవత్సరంలో జూలై 10వ తేదీన మెహరాబాద్ లో తన మౌనాన్ని ప్రారంభించారు. నిరాడంబరంగా అతి సహజంగా ఆయన తన మౌనాన్ని ప్రారంభించారు. మెహరాబాద్ లో చేసే కార్యక్రమాల్లో కానీ, ఆయన కదలికల్లో కానీ, చురుకుదనంలో కానీ, అందరికీ అనుక్షణం అతి స్పష్టంగా ఇచ్చే ఆదేశాల్లో కానీ ఎలాంటి వ్యత్యాసము ఆ మౌనం వల్ల అడ్డంకి లేకుండా సాగింది. ఒకరోజు ముందుగా జూలై 9వ తేదీన తన మండలి వారందరినీ సమావేశపరిచి తన కంఠ ధ్వనిని ఈ రోజే తనివి తీరా వినండి అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వినగలరో లేదో అని చెప్పారు. ప్రారంభంలో కేవలం సంవత్సరం వరకు మాత్రమే ఉంటానని చెప్పి బాబా తన మౌనాన్ని ప్రారంభించారు.
కానీ అది 44 సంవత్సరాల దీర్ఘకాలం వరకు, అంటే బాబా తన భౌతిక శరీర త్యాగం చేసే వరకు కూడా కొనసాగిస్తారని బాబాకి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎవ్వరూ అలా ఊహించలేదు కూడా. 1 సంవత్సరం వరకు పలక బలపం కాగితం కలమి ఉపయోగించి తాను చెప్పదలుచుకున్న విషయాలన్నింటినీ మాటలు రాసి మండలి వారికి కూడా చూపించేవారు. ఆ సమయంలో బాబా తన చేతితో ఒక నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే గ్రంథాన్ని 1 సంవత్సర కాలం తన జోప్డీలో టేబుల్ సొరుగులో కూర్చుని రాశారు. దానిలో ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలను కూడా చకితులను చేసే ఎన్నో రహస్యాలు ఉన్నాయని కూడా బాబా చెప్పారు. దానిలో కొన్ని పేజీలను బాబా మొదటి కార్యదర్శికి ఆదికేరానికి, తర్వాత రాజపుటానాలో ఇంగ్లాండ్కి వెళ్లే సమయంలో మొదటి ప్రయాణంలో గాంధీజీకి చూపించారు. అవన్నీ కూడా మనకి తర్వాత వెలుగులోకి వచ్చినప్పుడు ఏంటని తెలిసేది. అయితే ఈ మౌనానికి మనము గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం లాగానే చేసే మౌనానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన బాబా పేరువింపులందరం కూడా జూలై 10వ తేదీ అంటే 9 అర్ధరాత్రి 12 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 12 వరకు మౌనం పాటిస్తాము. నిజమైన మౌనం అంటే అన్యమైన ఏ ఆలోచనను మనసులోకి రానియకుండా బాబా స్మరణతో ఆ రోజు గడపడమే. కడుపుకు ఉపవాసం కాకుండా మనస్సుతో ఉపవాసం చేయాలి అని బాబా చెప్పారు. భౌతికంగా ఆచరించే మౌనమే ఎంత కష్టమో, ఆ ఒక్కరోజు చేసే 24 గంటల మౌనం మనకి కొంత అవగాహన మాత్రమే కలుగజేస్తుంది. ఇక విశ్వవ్యాప్తమైన ప్రయోజనం కోసం మెహర్ బాబా వహించిన మౌన ప్రాశస్త్యం మనము గ్రహించగలమా? జై బాబా. అదండి మౌనం గురించి మనం ఎంతో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నించాము. జై బాబా. ఇంకా మనకి పుష్ప ప్రార్థనలు చేస్తారు. తర్వాత సులోచన గారు మీరు నామం చేయండి. ఇంకెవరున్నారు మనకి? మీరు నామం చేయండి. తర్వాత నాగమణి గారు మీరు హారతి ఇద్దరు కానీ బాబా. జై బాబా. పుష్ప ప్రార్థనలు చేయండి. జై బాబా. जय बाबा का जय बाबा। अवतार मेहर बाबा की जय। ఓ పరవర్తిగా, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరు నెరుంగనేరు. నీ వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశనం లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నెవరు చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నువ్వు ఎల్లప్పుడున్నావు, నువ్వు ఎల్లప్పుడు నుండువు, నీవు అంతటిని గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికన్నింటికి ఆవలనుందువు, నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నీవు 3 లోకంలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు, నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగినవాడవు, నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును, నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లాత్మవు అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యంనకు మూలము ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మ పరమాత్మవు, అల్లా ఇలాహి యస్దాన్ అహుర్ మజ్దా ప్రేతముడైన భగవంతుడవు, నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యస్దాన్ లా ఇల్లిల్లాయి ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిదగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము, అసత్యము అధర్మము అపవిత్రమగు మా ప్రతలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము, పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము, స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము, ముఖ్యంగా
కామంతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరిత మగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపట వర్ధనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేం పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశమున గూర్చినట్టి మేం చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలగవలనని మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిదగు ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటికి క్షమింపవేడుకొంచున్నాము. తలపులలో మాటలలో చేతలలో నీ ఇచ్చానుసారం చేయజాలక నిరంతరం విఫలాగుతున్న మమ్ములను క్షమింపవేడుకొంచున్నాము. అవతార్ మెహేర్ బాబాకి జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును ఇంకను అధికంగా నీతో ఐక్యమగున్నంతటి అర్హత కలవాడనగున్నంత వరకు నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును విడవకున్నట్లు మాకందరికి సహాయం చేయము. అవతార్ మెహేర్ బాబా కీ జై. అవతార్ మెహేర్ బాబా కీ జై. ప్రీతం మెహేర్ ప్రభు కీ జై. జై బాబా అక్క. ఉమ్మక్క, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. పుష్ప. జై బాబా. ఎవరండి? హారతి నాగమణికి చెప్పానా? ఈ లోపల ఇది నామం ఎవరిని చేయమన్నానండి? సారీ, మర్చిపోయాను. జై బాబా అండి. నాకు చెప్పారు. జై మెహర్ బాబా. జై బాబా. నేను చేయాలనా మేడం నామము? దీని తర్వాత చేద్దరు కానీ మీరు ఎవరు? బాలరాజా? కోటేశ్వరరావు మేడం. కోటేశ్వరరావు గారు. ఇది అయినాక చేయండి నామం. తన్ని చేయనివ్వండి, తర్వాత మీరు చేద్దరు కానీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. ఉమారాయణ జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా. సులోచన గారు, కోటేశ్వరరావు గారు నామం చేయండి మీరు కూడా కొన్ని నిమిషాలు. సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. 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 సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. 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 సచ్చితానంద పరమానంద
మేరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద 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 సచితానంద పరమానంద 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 జై బాబా అండి. ఇప్పుడు మనము మన హృదయాంతరంలో బాబాని మౌనంగా ఒక నిమిషం ధ్యానించుకొని ఆ తర్వాత నాగమణి గారు హారతి చేస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. నాగమణి గారు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. मनसु हारतिदे मनसु हारतिदे मनसु हारतिदे महिमान्वित मंगल चरणा मेहरु बाबा प्रेममया నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా. శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా. నీ సేవే మా ఇహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మా ఇహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా. మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరానీరా. మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరానీరా.
అంజలితోనే మా మనసులు నీకు, అంజలితోనే మా మనసులు నీకు హారతి చేశాము మౌన స్వరూప. మేహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా. మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, युगावतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా. జై బాబా అండి ఉమారాణి గారు. అందరికీ జై బాబా అండి. పేరు పేరున అందరికీ జై బాబా చెప్తున్నాను. ఈ మొదటి నుంచి చివరి వరకు ప్రోగ్రామ్ లో కంటిన్యూ అయినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా దిగ్విజయంగా ఈ మౌనాన్ని చేసుకోవాలని బాబా ప్రోద్బలంతో, బాబా సహకారంతో మనము సజావుగా గడపాలని అందరి తరఫున బాబాని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై. మళ్ళీ మనందరము నెక్స్ట్ మీటింగ్ లో కలుసుకుందాం. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. చాలా మంచి విషయాలు చెప్పారండి బాబా మౌనం గురించి. బాబా చెప్పిన విషయాలు చాలా చక్కగా బాబా చెప్పించారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా.